సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో ఆమె ఎవరో కాదు, సింగర్ ఝాన్సీ. ఈ మధ్య ఆమె పొలంలో వీడియోలు చూసిన తర్వాత అంటే ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి యూత్కి అని చెప్పేసి ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర రావడం జరిగింది. సో హాయ్ ఝాన్సీ. హాయ్ అన్న. ఎట్లున్నావు అమ్మా? బాగున్నా, మీరు బాగున్నారా అన్న? సూపర్ ఉన్నా. సో నీ వీడియో చూసిన తర్వాత నాకు అంటే అక్కడ చదువుకుంటూ ఇక్కడ పొలంలో పనిచేయడం అసలు చాలా గ్రేట్ నిజం చెప్పాలంటే. అంటే నువ్వు ఎంతో మందికి యూత్కి ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి అవునన్న నేను నీ ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి ఇక్కడ వరకు రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ మధ్య యూత్ ఎట్లుంటారంటే పేరెంట్స్ పొలంలో పని చేస్తున్నా ఒకసారి అక్కడికి పొలం దగ్గర రారా లేకుంటే దించేసి రారా అన్నా కానీ చల్ మేము రాంపో అని చెప్పేసి ఇట్లాంటి ఉన్న సిచ్యువేషన్ ఈ జనరేషన్లో. అవునవును. సో నీ వీడియోస్ చూస్తుంటే అసలు వేరే లెవెల్. అంటే పొలం దున్నడం కానీ ఆ ట్రాక్టర్ నడపడం కానీ. అవును. సో అంటే ఈ పొలం పనులు చేయాలని చెప్పేసి ఎందుకు అనుకున్నావు, ఎప్పటి నుంచి చేస్తున్నావు? నేను 9th క్లాస్ ఉన్నప్పటి నుంచే వ్యవసాయం చేసేదన్న. డాడీ ఒక్కడు బావి దగ్గరికి వెళ్ళి, డాడీకి అన్నదమ్ములు ఎవరు లేరు, డాడీ ఒక్కడే వ్యవసాయ పనులు చేస్తుంటే సరే మీ ముగ్గురం ఆడపిల్లలమైనా డాడీకి మగపిల్లలు కానీ లెక్క హెల్ప్ చేస్తాను. డాడీ కష్టం చూసి నేను వ్యవసాయంలోకి దిగిన. ఓకే. అట్లా అంటే ఎట్లా అంటే డాడీ కష్టాలు ఏముండే అసలు? అంటే చిన్నప్పటి నుంచి డాడీ బాగా మా నలుగురిని పోషిస్తానికి డాడీ 17 years నుంచే మోటార్లు అల్లేది, లోపడి మోటార్లు ఉంటాయి కన్నా అవి లోపలికి పోయి మోటార్లు పీకేదన్నమాట. అట్లా చాలా కష్టాలు పడ్డాడు డాడీ. అంటే వాటర్ లేకుండా పొలంలో? లేకుండే వాటర్. ఓకే. అట్లా వేరే వాళ్ళ మోటార్లు కూడా రిపేర్ చేసేదన్నమాట డాడీ, అల్లేదన్నమాట. ఓకే. అన్ని కష్టాలు పడి వచ్చిండు డాడీ. అట్లా డాడీ కష్టాలు అప్పుడు 17 years నుంచి కష్టపడి ఇప్పుడు డాడీకి మెడ దగ్గర డెస్క్ ప్రాబ్లం అనమాట. ఓకే. అట్లా డాడీ ఒక్కొక్కప్పుడు అంటే బనీని తీసుకోవడానికి కూడా చేతులు ఇట్లా పైకి పెట్టేది అనమాట. ఫిజియోథెరపీ వల్ల ఆ దేవుని దయ వల్ల తగ్గిపోయింది. ఇప్పుడైతే కొంచెం బెటర్ ఉంది. బెటర్. ఇప్పుడు ఇట్లా బనీని ఇప్పాలన్నా 2 చేతులు ఇట్లా అంటే మేమే ఇప్పేదన్నా. అన్ని అంత ఏజ్ నుంచి కష్టపడ్డాడు డాడీ. ఇప్పుడు బొక్కలు అరిగిపోయినాయి కదా, డాడీకి ఇక మీద మేమన్నా హెల్ప్ చేయాలి. ఇక బిడ్డలుగా బిడ్డలమైనా కొడుకులమైనా మేమే. ఒక తమ్ముడు ఉన్నాను నాకు, 2 అక్కలు, నలుగురం కలిసి డాడీకి హెల్ప్ చేస్తాం. ఓకే.